నమ్ముకున్న దినము, క్రీస్తుని అంగీకరించిన దినము హింసించుకుంటూ వాళ్ళ ఆస్తులని అపహరించుకున్నారు, దోచుకున్నారు, వారి దగ్గర నుంచి గుంజేసుకున్నారు. అయినా కానీ వీరు ఏం చేసిండ్రో తెలుసా? ఆస్తి పోతే పోని అని వారి ఇండ్లను, భూములను విడిచిపెట్టుకొని వీరు ఏమనుకున్నారంట, మాకు ఇంకా శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకంలో మాకు ఉన్నదని తెలుసుకొని ఏం చేసిండ్రంట, ఆస్తిని కూడా విడిచిపెట్టిండ్రంట. వాము, ఎంత చక్కగా స్టార్ట్ అయినరు కదా. ఆస్తిని విడిచిపెట్టాలంటే మామూలు విషయమా? కానీ వీరేం చేసిండ్రు, ఆస్తిని విడిచిపెట్టడానికి, చెరలో పడడానికి, ఇబ్బందులో ఉన్న వారిని ఆదుకోవడానికి, మరి శ్రమలను, హింసలను సహించి స్టార్ట్ అయ్యిండ్రు. ఇంత గొప్పగా స్టార్ట్ అయిన వీరు మెల్లమెల్లంగా దిగజారిపోతూ ఉన్నారు. ఎంత భయంకరం!